9 రోజుల పాటు భక్తులు అందరూ వాడవాడలా వీధి వీధిన మండపాలు ఏర్పరిచి భారీ విగ్రహాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేదే వినాయక చవితి. ఉమాసుతుడైన విఘ్నేశ్వరుడు ఆది పూజలందుకోవటం ఆ స్వామి ఘనతకు నిదర్శనం. త్రిమూర్తుల దగ్గర నుండి సామాన్యుడి వరకు ఏ కార్యక్రమం తలపెట్టినా తొలుత వినాయకుని పూజించాల్సిందే. గణపతి నవరాత్రులు అంటే భాగ్యనగరంలో జరిగే సందడే వేరు. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు తమ ఇళ్లలో వాడల్లో వినాయకుని పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తితో పూజిస్తారు. నగరమంతా ఎంతో సందడిగా ఉత్సాహభరితంగా కనిపిస్తుంది. నవరాత్రులలో ప్రతిరోజు రాత్రిపూట జరిపే ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు విశేష ఆధ్యాత్మికానందాన్నిస్తాయి. ముఖ్యంగా పిల్లలకి విద్యలో ప్రావీణ్యత, సద్బుద్ధి, సంస్కారం అలవడటానికి విఘ్నేశ్వర పూజ చేయటం తప్పనిసరి. విఘ్నేశ్వరుని రూపం బహుచిత్రంగా ఉంటుంది. ఆ స్వామిని ఆపాదమస్తకం స్తుతిస్తూ పూజించటం తన్మయత్వాన్నిస్తుంది. గజాననం, పెద్ద చెవులు, తొండం, లంబోదరం, స్వర్ణసింహాసనం, గొడుగు, మూషిక వాహనం, విశేష అలంకారం, చేతిలో కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా నోరూరించే మధుర పిండి వంటలు. పంచభూతాలకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు. శక్తి అంశతో జన్మించిన విఘ్నేశ్వరునిది విరాట్ విశ్వరూపం. కనుక విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా సర్వకార్యసిద్ధి జరుగుతుంది. ముఖ్యంగా నేటి తరానికి సద్బుద్ధి, బాధ్యతాయుత జీవనం అలవడటానికి గణపతి పూజ ఎంతగానో తోడ్పడుతుంది.